అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 23వ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారిలో కుటుంబంలో కొందరు వ్యక్తుల ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంటా బయట గౌరవ సన్మానాలను అందుకుంటారు. అదేవిధంగా ఆలోచనలను ఆచరణలో పెడతారు. వృత్తి, వ్యాపారం లాభసాటిగా సాగును. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆదాయ విషయంలో లోటు ఉండదు. పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన. వృత్తి, ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవానుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వ్యాపారాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన. మంచి మాట తీరును అందరితో ఆకడతారు. వృత్తి, వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగును. సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇంటా బయట బాధ్యతలు పెరిగిన. గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు. వ్యాపారమున లాభాలు ఏర్పడిన. మీ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రమ తగ్గుతుంది. ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది. ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. చెడు ఆలోచనలు వద్దు. కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు. పవిత్రమైన బుద్ధి, దృఢమైన మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు. గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రయత్నించేటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గట్టిన వారు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు తొలగిన. కోరికలు నెరవేరిన. ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తొలగిన. మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ ఫలితాలను అందుకుంటారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూలమైనటువంటి సమయమనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన. శ్రమతో కూడిన
ఉన్నటువంటి ఫలితాలు వెలువడిన నూతన పద్ధతుల ద్వారా అభివృద్ధిని సాధిస్తారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క బుద్ధి బలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ప్రశంసలను అందుకుంటారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ప్రశంసలను అందుకుంటారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడతారు. అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది. ప్రధాన విషయాలపై నిర్లక్ష్యం చేయవద్దు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆనందం తగ్గకుండా పనిచేస్తారు. విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మనోబలంతో పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం. వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.